హాయ్ హలో నమస్తే. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నా ఒక ట్రిప్పు, అది నాళ్ళకి వర్కౌట్ అయింది. అదేంటో కాదు, గోవా పోదాం ఎన్నో సంవత్సరాలు అనుకుంటే అది ఊలే, ఇప్పటికి వర్కౌట్ అయింది. స్టార్టింగే వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. బట్ ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న షాద్నగర్లో ఆంజనేయ స్వామి చూడగానే ఏదో ఆగిపోయాను నేను కూడా. అలాగే ఎంత బాగున్నాడు హనుమంతుడు. సో మా వాళ్ళు అలాగా ఇప్పుడే సిఎన్జి బంక్లోకి వెళ్ళారు కారు రీఫిల్ చేయడానికి. చూపిస్తారు ఒకసారి వాళ్ళని కూడా. అంగడ ఎన్ని లీటర్ పడుతుంది అంగడ మన సిఎన్జి? ఇందులో ఇప్పుడైతే 6 పట్టిద్దా? 6 పట్టిద్ది. అయితే 6 లీటర్కి ఒకసారి రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అమ్మ ఇగో మా ఇంకో 2 వ్యక్తులు వాటర్ ఫిల్ చేస్తున్నారు మా వాళ్ళు. అన్నా గుణశేఖరన్నా, మా ఆడియన్స్కి ఒకసారి హాయ్ చెప్పనా. హాయ్. వాయిస్ తీసుకుంటుంది, ఇది వాయిస్ తీసుకుంటుంది. ఇది రికార్డింగ్ పేపర్కి ఇచ్చుడు కాదు, మన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, మన ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు. నాది పెట్టేసావు. నీ పేరేనా? పేరు సంజయ్. ధన్యం. కలుసుకుందాం అన్న ఛానల్లో. గాలి కావాలంటే పట్టుకోమంటారా? హలో, గాలి పట్టుకోవాలా? కవర్లు వేసుకో, బెలూన్ వేసుకున్నావా? హలో, ఏమ్యా కారు ఎనికి పెట్టు, కారు బొమ్మ 2 రావాలా, ఎనికి పెట్టు. ఊరికి అయిపోదమ్మా. నిలబడండి, ఈ పక్క ఇద్దరు నిలబడు. ఆడే ఉందా? కారు రావాలి, కారు ఇంపార్టెంట్. ఫోన్లో ఫోటోలు కొట్టున్నాయా? అది మా మీద అంత ప్రేమ మా అన్నకి. బొట్టు సెల్ఫీ టైం. హైదరాబాద్ నుంచి మన టూర్ గోవాకి. ఇక్కడి నుంచి అక్కడ జరిగే జర్నీ మొత్తం మీకు లైవ్ చూపిస్తాం. ఇంకేంతో బొమ్మ టైం 8:30 డే 1. రాయచూర్ రోడ్ అని దారుణం ఇంకోటి ఉండదు. మా ఎక్కడ చూడండి, ఈ కార్ గ్లాస్ కానీ క్లీన్ చేసుకోకపోతే ఈ నైట్ చీకట్లో మా పని అయిపోతుంది. మన కారే కానీ అమ్మ ఎక్కేసాడు ఇగో. ఇవి ఉన్నాడు ఈ పెద్ద మనిషి, నెంబర్ 1 హీరో. మహేంద్ర వాడికి పంపిస్తావా చెప్పు? పంపిస్తా, ట్యాగ్ చేస్తా. ట్యాగ్ చేయి. మహేంద్ర వాడికి పంపాలి. మహేంద్ర వాడు వెంటనే రెస్పాన్స్ అవుతాడు. నా కొడుకులు కారు ఎవరు అంతే అంటావా? ఏం చేయాలంటావు కార్లో మెయిన్గా? ఇప్పుడు కాదు, వీడియో అట్లా తిప్పితే రాదు అది. బిల్ మనం చూసుకున్నట్టయితే 625 వచ్చింది, చాలా తక్కువ. సిఎన్జి మీద వెళ్తున్నాం మనం.
థ్యాంక్ యూ. వద్దు అందరూ తినేటప్పుడు అందరికి పెట్టేటప్పుడు ఇంకో ప్లేట్ అంటే అయిపోయా. నాకు తెలిసి 5 ఉన్నాం కాబట్టి 5 ప్లేట్లు. ఇవన్నీ పుష్పాలబ్బా. కాసేపు ఆగన్నా. Take the next right onto Axel Road. నేనే కన్ఫ్యూజ్ అవ్వాలంటే తీసుకో. అందరికీ గుడ్ మార్నింగ్. డే 2 ఆన్ ది వే టు మురుదేశ్వర్ టెంపుల్. నైట్ అంతా జర్నీ సాగుతూనే ఉంది. ఇప్పుడు మేము ఎంత మంచి స్పాట్లో ఆగానో చూస్తే కళ్ళు షాక్ అయిపోతారు. అంత అద్భుతంగా ఉంది. టడా చూసారా, ఒక చక్కటి సన్ రైజ్ ఒక నది మీద పడుతుంటే బా చల్లటి గాలి చూస్తుంటే అక్కడ 2 కళ్ళు సరిపోట్లు, అంత అద్భుతంగా ఉంది. మా ఊళ్ళో అక్కడ ఇంకేవో ఆగమాగం తీట పనులు ఏవో చేస్తున్నారు. ఒకసారి అటు కూడా చూద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ అయితే రివరు కొండల మీద వెళ్తుంది. మా వాళ్ళు ఏమో చేస్తున్నారు, అటు కూడా చూపిస్తా. ఇక మాకు ఏదైనా షార్ట్ ఆల్రెడీ మా ఐఫోన్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడన్నా గుడ్ మార్నింగ్ చెప్పాను ఒకసారి. గుడ్ నైట్. అన్ప్రొఫెషనల్ యాక్టర్ మావాడు. మా గుణశేఖర్ అని లొకేషన్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. சொல்லுங்க. எங்கே நாங்கள் கேரளாவில் இருக்கிறோம். இங்கே ரொம்ப நல்லா இருக்கு. ரிசர்வாயர்லாம் ரொம்ப సూపర్ இருக்கு. இங்கே தண்ணியெல்லாம் ఈయన తమిళనాడు, తెలుగు రాదు, ఏదో చెప్తాడు వినిపోండి. ఫ్రెండ్ దా ரொம்ப వేస్ట్. ఏదో అభిమానం అంటా ఉంటారు వాళ్ళు. నోటికి ఏదో వస్తుంది తమిళ ఆయనకి, అంతేనా? తమిళ మాట్లాడిందా? ఇంతసేపు వేరే మాట్లాడినావు కదా? లేదు, అదేందా మన తెలంగాణలో యాసల్లాగా తమిళ కూడా యాసలు ఉన్నది. అమ్మా నువ్వు యాసలు కలపమాకన్ను. చిన్న కార్ షాట్ కూడా తీద్దాం అనుకున్నా, కార్ మూవ్ అయ్యేది. మా వాళ్ళు చాలా అల్పజీవులు. ఎంత అల్పజీవులు అంటే కార్ ఇక్కడ ఆపలే, తీసుకెళ్ళిపోయారు, ఆ చివరికి వెళ్ళిపోయారు కార్ వేసుకొని. ఎంతసేపు మనం లాక్ చేసుకుందాం. కొండలు ఉన్నాయండి. బాబా బాబా మనం గోకర్ణ దగ్గరలో ఉన్నాం. గోకర్ణ దాటితే మురుదేశ్వర్ టెంపుల్. గోకర్ణ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంత చక్కటి పచ్చని అందాలు. ఇప్పుడు డైరెక్ట్ ఇంకొక 1 అవర్లో మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోతాం. మురుదేశ్వర్ టెంపుల్ వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్లో దూకి స్నానాలు చేసుకొని, బీచ్ తర్వాత నార్మల్ స్నానాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయి ఉక్తిగా దర్శనం చేసుకున్నాం. అవుతుంది అన్న, నన్ను వదిలిపెట్టిపోయిండ్లా మీరు? సెకండ్ డే ట్రిప్లో ఇది 3rd టైం ఫీలింగ్. సిఎన్జి 7 kgs పడుతుంది. రీఫిల్ చేస్తూ ఉండాలి. నాకు ఇంత లొకేషన్లో నాకు ఒకటి బాగా నచ్చింది. ఒకటి అదే మన పుష్పరాజ్ గాడీలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని పుష్పరాజ్ అనే గంధం చెక్కలు అన్నీ ఇంటిపోతున్నాయి.
కుక్క ముద్దు లారీ లేదు అనేటోళ్ళు ఇప్పుడు పుష్పరాజ్ గాడీలని ఎందుకు మా వాళ్ళు లాగ్ చేస్తాను సాగంతా